హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. స్వామి నమస్తే స్వామి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ ఓల్డ్ సిటీ మహంకాళి అమ్మవారి బోనాలంటే ఎంతో ప్రత్యేకమైనవి అని కూడా చెప్పుకోవచ్చు. అంగరంగ వైభవంగా కూడా ఎంతో గ్రాండ్గా కూడా జరిగే బోనాలు అంటే మహంకాళి బోనాలు. కానీ ఆ బోనాలకు ముందు ఫస్ట్ గుర్తొచ్చేది పోతురాజు, అశ్విన్ ముదిరాజ్. పోతరాజే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా గుర్తొచ్చేది మీరే. కాబట్టి ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం అనేది మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. మా హిట్ టీవీ తరపున మీకు ఒక చిన్న సత్కారము. అశ్విన్ ముదిరాజ్ గారితో మనం మాట్లాడి అసలు ఏంటి ఇక్కడ మహంకాళి అంటే లాల్ దర్వాజలో పాత బస్తీలో మహంకాళి బోనాల దగ్గర అమ్మవారి కంటే కూడా చెప్పుకోవాలంటే అంటే అలా అనకూడదు, కానీ అమ్మవారి కంటే కూడా ఎక్కువ ఫేమస్ తనే. మరి ఆ స్వామి ఎందుకు అంత ఫేమస్ అయ్యారు, అసలు ఏంటి పోతురాజు అంటే తన పర్సనల్ లైఫ్ ఏంటి? అందరికీ ఒక పోతురాజుగానే తెలుసు, కానీ తన పర్సనల్ లైఫ్లో ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు. మరి ఈరోజు మనం అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. బాగున్నారా సార్? సార్ ఇప్పటి వరకు ఒక పోతురాజుగా, అందులో లాల్ దర్వాజా పాత బస్తీ మహంకాళి అమ్మవారి బోనాల దగ్గర ఒక పోతురాజుగా అంటే మొట్టమొదటిగా వినబడే పేరు అశ్విన్ ముదిరాజ్. ఇది అందరికీ తెలుసు. అంటే ఏంటి అసలు అశ్విన్ ముదిరాజు పోతురాజుగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఇది పోతురాజుగా మారాల్సి వచ్చిందంటే మా పూర్వీకులు గత 116 సంవత్సరాల నుంచి పోతురాజు వేషధారణలోనే ఉన్నారు. 116 సంవత్సరాల నుంచి పోతురాజు వేషధారణలోనే ఉన్నారు. మా ముత్తాత వాళ్ళ తమ్ముడు దశాబ్దాలు. ఇప్పుడు 8వ పీడి నాది, అంటే 8వ తరం. 8వ తరం. అలా మా తాతలు ముత్తాతలు మా నాన్న మా కాకలు అందరు వంశస్థులు, మా పోసాని వంశస్థులకి లాల్ దర్వాజా సింహ అనే అమ్మవారి పోతురాజు వేషం వేసింది. అంటే ఇప్పుడు 8వ తరంగా వంశపారంపర్యంగా ఇది వస్తుంది. వంశపారంపర్యంగా గత 116 సంవత్సరాల నుంచి వస్తుంది. గత 116 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు సార్ అది. ఎందుకంటే దశాబ్దాలు ఇది వంశపారంపర్యంగా. మళ్ళీ మీరు 8వ తరం అని అంటున్నారు. ఇప్పటి వరకు ఒక పోతురాజుగానే అందరికీ బాగా తెలుసు. మీరు మీ పర్సనల్ లైఫ్? నా పర్సనల్ లైఫ్ అంటే చూడండి మేడం, నాది ఒక ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాప్ ఉన్నది. ఓకే. నేను అక్కడ బిజినెస్ చేసుకుంటాను. ఈ పోతురాజు వేషం ఉన్న అంటే ఈ పండుగ టైంకే మేము ఇది ఒకటే మేము చేసేది, పోతురాజు వేషం వేసేది ఈ సింహాని అమ్మవారి టెంపుల్కి ఒకటే. మళ్ళీ ఈ ప్రత్యేకంగా మా పోసాని వంశస్థులు వేస్తాము. ఇది ఒకటే అమ్మవారి దేవాలయానికి తప్పించి మిగతా ఎక్కడ మేము పోతురాజు వేషధారణ వేయము. తర్వాత సాదాసీదా మా వృత్తి ఏంటంటే మేము బిజినెస్ ఉన్నది, అదే బిజినెస్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎంతమంది సార్? మీ ఫ్యామిలీ ఏంటి? నేను మా ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ ఉన్నారు. నేను పెద్దోని. తర్వాత మా పెద్ద జాయింట్ ఫ్యామిలీ మాది. జాయింట్ ఫ్యామిలీ. ఇప్పటికీ మా డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు, మా మేనత్తలు, అంటే అందరు జాయింట్ ఫ్యామిలీ. అంతా జాయింట్ ఫ్యామిలీ. ఒకటే ఇంట్లో ఉంటాము, సపరేట్ పైన కింద అందరం కలిసి ఉంటాం. ఎలా ఉంది తెలుసా సార్ అసలు వినడానికి కూడా? ఇప్పుడు 8 తరాల నుంచి కూడా ఆ పోతురాజు వేషంలో ఉంటున్నాం మేము. అది మా వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీ అని చెప్పినట్టుగానే వంశపారంపర్యంగా కూడా మీరు కుటుంబ సమేతంగా ఉంటున్నారు సార్. జాయింట్ ఫ్యామిలీ అంటే అది అమ్మవారి కృపా కటాక్షాలు. అది ఫస్ట్ నుంచి అలాగే ఉన్నది, అమ్మవారి దీవెనతోటి. అప్పటి నుంచి అయినా సరే అలాగనే ఉంటుంది, ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తుంటేనే తెలుస్తుంది నిజంగానే అమ్మవారి కటాక్షం ఉంది మీ పైన అనేది క్లుప్తంగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పోతురాజు, అసలు పోతురాజు అంటే ఏంటి సార్? పోతురాజు అంటే చూడండి మేడం, ఇది 7 అక్క చెల్లెళ్ళ ముద్దుల తమ్ముడు పోతురాజు. 7 అక్క చెల్లెళ్ళు, 7 అవతారాలు అమ్మవారివి. ఆ 7 అవతారాల ముద్దుల తమ్ముడు పోతురాజు. పోతురాజు వేషధారణ అంటే ఇదేంటంటే అమ్మవారికి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పారదోవనికే పోతురాజు వేషం వేసుకొని మొత్తం ఊరి పొలిమేరలో తిరుగుతాడు పోతురాజు. పొలిమేరలో తిరుగుకుంటా మొత్తం ఏమైనా దుష్టశక్తులు అలాగా ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఉన్నది ఊరికి సమస్యలు, అవన్నీ సమస్యలు అన్ని తీసుకొని అమ్మవారి దగ్గర ప్రజలకు కాపలా లేక పోతారు. కాపలాదారి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి తెలియాలి అంటే, పోతురాజు విలువ తెలియాలి అంటే సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ జరుగుతుంది. అమ్మవారి ముందు పోతురాజు వేషం మీరు వేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే అదో దివ్యానుభూతి మేడం, అది చెప్పుకోలేంది.
అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటేనే ఈ పోతురాజు వేషధారణ వేయగలుగుతాం మనం. ఉమ్. ఆమె దీవెనలతోటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఈ పోసాని వంశస్థులం మేము అందరం వేస్తున్నాం. అమ్మ అందరినీ మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకు అడుగుతున్నా అంటే స్వామి, వీడియోలలో మిమ్మల్ని చూస్తుంటే భయం నిజంగా నాకైతే భయం వేసింది. వాస్తవంగా నేను మాట్లాడగలనా అనుకున్నాను వచ్చి, కానీ ఇక్కడ చూసాము. కానీ ప్రశాంతంగా ఇక్కడ ఉన్నారు, కానీ అక్కడ మాత్రం ఉగ్రరూపం ఉంది. మరి అమ్మవారి ముందు అంత ప్రజలలో అంత లక్షలాది మంది తరలి రావడానికి కారణం ఏంటి సార్? ఇది మెయిన్ ఇక్కడ మన పోతరాజుది వేషధారణలా ఉన్నప్పుడు ఇక్కడ మన చెర్లకోల దెబ్బతినడానికి ఫస్ట్ వస్తారు పబ్లిక్ మన దగ్గర. మీ దగ్గర ఉన్న చెర్లకోల దెబ్బతినడానికి చాలా దూరం నుండి కూడా వస్తారు ఇక్కడ. ఇంకోటి ఆ వేషధారణలు ఉన్నంతసేపు మనం అమ్మవారు ఆహ్వానించే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ దాన్ని ప్రత్యేకంగా చూడడానికి చాలా మంది వస్తారు. ఇంకోటి ఆ దెబ్బ తినడానికి కూడా చాలా మంది వస్తారు. మన అంటే కొరడ దెబ్బ తినడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదన్నా ఉంటే పోతుంది దుష్ట శక్తులు నమ్ముతూ ఉంటారు, దుష్ట శక్తులు ఉన్నా కానీ ఒకటి విన్నాం స్వామి, పోతరాజు అంటే ఊరికి కాపలా, ఎవరికి ఏం కాకుండా ఏ దిష్టి ఏ నరదిష్టి ఉన్నా పోతందుకే పోతరాజు అనేది ముందుండి నడిపిస్తాడు అని అంటారు. మరి అలా విన్నప్పుడు మరి అందరి కీడును మీరు భరించినట్టే కదా, ఇప్పుడు అందరికీ ఏదన్నా దోషం ఉంటే మీరు భరించినట్టే, మీకేమనిపిస్తుంది స్వామి? మాది ఏంటంటే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యలు ఉన్నాయనేసి అమ్మవారి ముంగల చెప్పేస్తాం మేము. ఊరులో ఉన్న అన్ని సమస్యలన్నీ తీసుకెళ్ళి అమ్మ ఊరు చల్లగా చూడు, సుఖ సంతోషాలతోటి చూడు, ఈ అందరికి బాధలు ఉన్నాయి అన్నట్టు చెప్పి మేము అమ్మవారి దగ్గర చేస్తూ ఉంటాం. నిజంగా మీ మాట అమ్మవారికి వినబడుతుందంటారా? తెలుసుకోవాలనుంది. ఖచ్చితంగా అమ్మవారికి ఖచ్చితంగా వినబడుతుంది. అది కాకుండా మా లాల్దర్వాజ సింహం అనే అమ్మవారి దగ్గర మీరు కోరుకున్నా కూడా అమ్మవారు ప్రత్యేకంగా మీ ఖచ్చితంగా చేస్తుంది. మాత్రం మామూలుగా లేదు స్వామి, వెళ్ళొచ్చాం కూడా అక్కడికి. అమ్మవారి రూపం మాత్రం అంటే ఇప్పుడు అక్కడ లాల్ దర్వాజా సింహం దగ్గర అమ్మవారు ఆ సింహం పైన కూర్చుంటేనే అలా ఉంది, కానీ మీ పోతురాజేశం కూడా అలాగే ఉంది స్వామి, ఏ మాత్రం తీసిపోలేదు. ఎందుకంటే మీరు ఆ పోతురాజు వేషం రంగం రోజు కడుతున్న రోజే అసలు మీరు ఎవరికి దొరకను కూడా దొరకరు, అంత ప్రజలు కుమ్ముకుంటారు. అంటే అంత ప్రత్యేకత ఏంటి అంటారు? ప్రత్యేకత అంటే ఈ లాల్ దర్వాజాలో ఉన్నది ఫేమస్ పోతరాజుది. అది ఖచ్చితంగా అమ్మవారి మీ పేరు వినబడతా ఉంటది ఉన్నది మేడం. అది మా పూర్వీకులు చేసుకున్న ధన్యం ఇది. ఎందుకంటే అమ్మవారి కృపా కటాక్షాలతోటి మా వంశస్థులు మొత్తం పోసాని వంశస్థులకు వచ్చింది. అది చాలా అమ్మవారి దీవెనలతోటి మేము ఇలా ఉన్నాం. ఇంకోటి ప్రజలు ప్రత్యేకంగా అందరూ చాలా మంది చూడడానికి కూడా వస్తారు, అలాగే మన దగ్గరికి అమ్మవారి దర్శనానికి కూడా చాలా మంది వస్తారు. ఇప్పుడు స్వామి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా, ప్రత్యేకంగా అమ్మవారికి బోనము ఫస్ట్ జోగినీలు శివసత్తులు తీసుకొని వస్తూ ఉంటారు. పోతరాజు ఎంత ఇంపార్టెంటో జోగినీలు శివసత్తులు కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు బోనం ఎత్తుకొని వస్తూ ఉంటే ఆడుతూ పాడుతూ మీరు ముందరుండి ఆడుతూ ఉంటారు, మీ చుట్టూ వందలాది మంది ఆడుతూ ఉంటారు. అప్పుడు అమ్మవారికి కాపలాగా ముందర ఆమెకు దారిని చూపుతూ మీరు వెళ్తూ ఉంటారు. ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది స్వామి? అమ్మవారు రూపమే మనం వేసుకొని వెళ్తున్నట్టే ఉంటుంది. అది దివ్యమైన అనుభూతి, అది చెప్పుకోలేని తగ్గట్టు. ఇంకోటి ఎక్కడ జోగినీళ్ళది తీసుకొని వచ్చే వేరే పోతరాజులు ఉంటాయి. మన పోతరాజుకి ప్రత్యేకత ఏంటంటే మనం ఖాళీ సింపుల్గా మన ఎంబడి పబ్లిక్ కూడా ఉంటారు. మొత్తం జోగినీళ్ళది వాళ్ళు వచ్చేది మళ్ళీ టెంపుల్కి వస్తుంటారు. వాళ్ళు సండే రోజు వాళ్ళు బోనాలు ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా మండే ఒకటే రోజు మన పోతరాజు వేషధారణ ప్రజలు తెచ్చే బోనాలకే పోతరాజు కాపలా ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆ టైంలో మీకు కూడా చాలా అంటే చాలా ఇదిగా ఉంటారు చూడ్డానికి కూడా చాలా. అందుకే ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలంటే లక్షలాది మంది చాలా వరకు ఇక్కడికే తరలి వస్తారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా. అందుకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే స్వామి, మళ్ళీ తరం కూడా పోతరాజులు మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఈ తరం కాదు, మరి ముందు తరాన్ని కూడా పోతరాజు ఖచ్చితంగా కొనసాగించాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ పోతురాజుని మీరు వేషధారణ మీరు ధరించినప్పుడు కానీ అమ్మవారు ముందు ఆడుతున్నప్పుడు కానీ ఈ లైఫ్లో మీకు ఏమన్నా చేదు అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? చేదు అనుభవాలు అన్నట్టు ఏం కాలేదు మేడం ఇప్పటివరకు. కూడా గత 8 సంవత్సరాల నుంచి నేను పోతురాజు చెప్తున్నాను. నేను 8 ఇది వేసేది 9వ సంవత్సరం. అట్లా ఇప్పటివరకు అయితే చేదు అనుభవాలు ఎప్పుడు ఏం కాలే. అమ్మవారి ఆనందంతో ఉల్లాసంతో వెళ్ళిపోతూనే ఉంటాం. ఆ అమ్మవారి ముంగల ఆడుకుంటా
వెళ్తూనే ఉంటాం. అంటే చేదు అనుభవాలంటే ఐ మీన్ స్వామి ఏమడుగుతున్నానంటే ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని ఆ అవతారంలో చూస్తారు, ఇటు మామూలు అవతారంలో తర్వాత చూస్తూ ఉంటారు. చాలా మంది ఉంటారు బయట పోతురాజు వేషము వీళ్ళ వంశ పారంపర్యంగా వస్తుందని కొంతమంది నెగిటివ్గా అంటుంటారు, కొంతమంది పాజిటివ్గా అంటుంటారు. అలాంటి చేదు అనుభవాలు ఏమన్నా మీకు ఎదురయ్యాయా? ఇట్లా చాలా అయినాయి మేడం. అట్లా ఆ చేదు అనుభవాలు అయితే బాగా అయినాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అవుతున్నాయి. కానీ అమ్మవారు ఉన్నది, ఆమె చూసుకుంటది. మనం ఏం వాళ్ళకి చెడు కోరాలని మేము ఎప్పుడు అనుకోలేము, మమ్మల్ని చెడు కోరాలనుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. అదే అని, ఎందుకంటే ఇది ఒక పోతురాజు వేషం వేసేది అనేది చాలా భారంతో కూడుకున్న విషయము, చాలా ధైర్యం కావాలి, చాలా తెగింపు కావాలి. అందుకు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ పర్సనల్ విషయము అందరికీ తెలియదు, బయటికి ఒక పోతురాజుగానే తెలుస్తారు బయటికి, ఆడుతూ పాడుతూ అందరినీ అలరిస్తూ అందరి మధ్యలో అలా తెలుస్తారే తప్ప మీ వెనకాల ఎంతమంది ఏమంటారు అనేది మీ లైఫ్ గురించి ఎవరికి తెలియదు. అవి తెలియాలని నేను మాట్లాడుతున్నాను ఈ రోజున. ఎందుకంటే పోతురాజు అంటే చాలా పవిత్రమైన ఒక గ్రామానికి, ఇప్పుడు ఈ రకంగా ఈ జనరేషన్కి చెప్పాలంటే ఓల్డ్ సిటీకి జాగ్రత్తగా ఒక బాడీ గార్డ్గా చూసుకునేది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మేడం. ఓల్డ్ సిటీకి లాల్ దర్వాజా అమ్మవారికి ఒక బాడీ గార్డ్ మొత్తానికి అని చెప్పుకోవచ్చు. అందుకు మరి ఆ బాడీ గార్డ్కి ఎలాంటి బాధలు ఎదురవుతాయి అనేది ప్రజలకు తెలియాలి. బాధలు అంటే ఉంటాయి మేడం, బాధలు అన్నట్టు అని ఏం లేదు. బాధలు ఉంటాయి, బాధలతో పాటు సంతోషం కూడా ఉంటుంది. అన్ని తీసుకొని పోతేనే అమ్మవారి తోటి అది చేయగలుగుతాం. లేదంటే అన్ని బాధలను పట్టుకొని కూర్చున్నామంటే కాలేదు. అది అమ్మవారితోటి బాధలు చెప్పుకుంటాము, సంతోషాలు కూడా చెప్పుకుంటాము. అన్నీ అయితేనే అమ్మవారితో చేసుకోగలుగుతాం. ఇప్పుడు కేవలం బిజినెస్ వైపే ధ్యాస పెట్టారా సార్, లేకుంటే పొలిటికల్గా ఏమన్నా వచ్చే అవకాశాలు? లేదు మేడం, నాకు పొలిటికల్ అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను ముందు కూడా ఏం పొలిటికల్, మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉంది, కొన్ని లక్షలలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకు ఏమన్నా మళ్ళీ రాజకీయ ప్రవేశాలు చేస్తే కూడా హోప్స్ ఉంటాయి కదా? లేదు మేడం, లేదు అట్లా ఏం లేదు. ఇంకోటి మా ఫ్యామిలీలో నుంచి ఎవరైనా చేస్తా అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అంతేగాని నాకు పొలిటికల్ అవగానే నాకు అసలు లేనే లేదు. పొలిటికల్లో వెళ్ళను కూడా. హ్యాపీగా బిజినెస్ వైపు చేసుకుంటాను. మంచిగా సంవత్సరం అమ్మవారి ఆశీర్వాదంతో పోతురాజుగా అలరిస్తూ అందరినీ. ఇప్పుడు మరి జాతర సందర్భంగా, బోనాల జాతర సందర్భంగా మిమ్మల్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ దర్శనం కలుగుతుందంటారా? కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే అంత లక్షలాది మంది ఉంటారు స్వామి మీ చుట్టూ, ఎలా అవుతుంది పాసిబుల్ అంటే మేడం, ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ లా కనిపించకపోవచ్చు, కొద్ది తర్వాత కొంచెం వీడియోస్లలో కూడా చూస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా చూడడానికి కూడా చాలా మంది వస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరికి అవుతుంది దర్శనం, చూస్తారు. ప్రతి ఒక్కరు సంతోషంతో వెళ్తారు వచ్చి కూడా. ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చాము, ఎట్లా మాకు అసలు దాకా చేరుకునే ఛాన్స్ కూడా మాకు రాలేదు. అందుకు మరి చాలా మంది చూడాలనుకుంటారు. యాక్చువల్గా మీరు ఆడుతున్న ఆ పోతరాజులే పెట్టుకునే పిల్లలు అయితే ఇళ్లలో బాగా డాన్స్లు వేసుకుంటూ ఉంటారు. అందుకు అందరికి మరి దర్శనం కలుగుతుందంటారా? ఖచ్చితంగా కలుగుతుంది మేడం, ఖచ్చితంగా కలుగుతుంది. వస్తారు పిల్లలు, పిల్లలు కొంచెం అదైతుండొచ్చు, కానీ పెద్దోళ్ళకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి దర్శనం అవుతుంది. ఈసారి మీరు కూడా రావాలి ఖచ్చితంగా స్వామి. ఇప్పుడు ఈ సంవత్సరం ఆదివారం రోజు జరగబోయే మహంకాళి జాతరకి ఈ పోతురాజు పాత్ర ఎలా ఉండబోతుంది? పోతురాజు పాత్ర మహంకాళి అమ్మవారికి మండే రోజు ఉంటుంది మేడం ప్రత్యేకంగా. సండే రోజు అన్ని బోనాలు ఎక్కుతాయి, రంగం ఉంటుంది. రంగం కంటే ముందు ఫస్ట్ మాది పోతురాజు ఉంటుంది. మేము పోతురాజు వేషధారాన్ని వేసుకొని పోయి గావు పట్టిన తర్వాతనే రంగ కార్యక్రమం అవుతుంది. మొత్తం ఇదంతా కంటిన్యూస్గా ఉంటుంది. ఫస్ట్ గుడి కమిటీ వాళ్ళు వస్తారు మన ఇంటికి, వాళ్ళు వచ్చి మనం తీసుకొని పోయి బండారు ఇస్తారు. మనం బండారు అనేది మనకు టెంపుల్ నుంచి వస్తుంది, అఫీషియల్గా మనకు టెంపుల్ నుంచి వస్తుంది. మనం వచ్చి రెడీ అయ్యి మళ్ళీ పోనీకే మనకు మినిమం 4 hours టైం పడుతుంది. 4 hours పడుతుంది తయారయ్యే 1 hour పడుతుంది, పోనీకే 4 hours టైం పడుతుంది. మొత్తం కంప్లీట్లీ 5 hours అమ్మవారి ధ్యానంలోనే ఉంటాము. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మనం అక్కడ పోయి శాంతి అయ్యి గావు పట్టిన తర్వాత రంగ కార్యక్రమం ఉంటుంది. అక్కడనే టెంపుల్ దగ్గరనే గావు పడతాం. అప్పుడు మీకు ఏం అనిపించదా భయం? కానీ భయం అంటే ఇక భయం అనేది ఏమి ఉండదు మేడం, అంతా అమ్మవారు ఉన్నది, ఆమెనే చూసుకుంటది. ఆమె నీ ధ్యాసతోటి ఆమె ధ్యానం చేసుకుంటూ ఆమె త్రూలోనే వెళ్ళిపోతుంది, ఆ ధ్యాసలోనే ఉంటాము. భయం అనేది ఏమి ఉండదు. అక్కడ పోయిన తర్వాత శాంతి అయిపోయిన తర్వాత ఇక అమ్మవారి
పాదాలకు నమస్కారం చేసుకొని వెళ్తాం. అప్పుడు ప్రశాంతంగా అంటే అందుకే, ఎందుకంటే మామూలుగా అయితే భయపడతారు. గావు అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అంటే గావు పట్టడం అంటే ఏంటి ఏంటి అంటుంటారు. అంటే నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను, ఆ టైంలో మీకు ఏమనిపించదా అని. అందరికీ తెలియదు కాబట్టి ఒకసారి మీరు చెప్పగలరా? గావు అంటే పూర్వం మా తాత ముత్తాత వాళ్ళు మేక పోతునే గొంతు కొరుకుతుండే, అప్పట్లో గావు పడుతుండే ఆ విధంగా. దాని తర్వాత పోను అమ్మవారికి రక్తపాతం వద్దని చెప్పేసి పీఠాధిపతులు గురువు వచ్చి చెప్పారు, ఇట్లా రక్తపాతం వద్దు ఇక్కడ అంటే. అప్పటి నుంచి మనకు ఆనంకాయతోటి గావు పట్టిస్తారు. ఆనంకాయతోటి పట్టిస్తున్నారు. అందుకే అందరికి తెలియడం కోసమే అడిగాను, రక్తపాతం వద్దని చెప్పేసి ఆనంకాయతోటి ఇప్పుడు గావు పడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్తే కూడా చాలా మందికి అర్థమై ఉండాలి ఇది చూసిన తర్వాత కూడా. ఎందుకంటే ఒక పోతరాజు బాధ్యత అనేది ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అనేది వాళ్ళకు తెలియాలి, తెలుసుకుంటారు కూడా. ఇప్పుడు పోతురాజులు చెప్పాలంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కమర్షియల్గా ఉన్నారు. అంటే అందరూ అమ్మవారి కటాక్షంతో పోతరాజులు అవ్వట్లేదు, కమర్షియల్గా డబ్బుల కోసం కూడా పోతరాజుల వేషాలు వేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? నేను వాళ్ళని నేను తప్పు పడతలేను మేడం, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నేను తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు చేయాలి. కానీ కొద్దిగా చేంజ్ కావాలి కొంచెం. చాలా రకరకాల వేషధారణలు వేస్తారు, ఇక అమ్మవారి వేషధారణ వేస్తారు. కానీ మొత్తం అంతా అది పోతురాజుని కొంచెం అడ్జేస్తారు. చేయండి, అది దాంట్లో తప్పు బట్టి ఏం చేయడం లేదు. కానీ కొంచెం చూసి చేసుకోవాలి. కొద్దిగా అమ్మవారు అదే అయిందంటే మళ్ళీ వాళ్ళకు కూడా అదే అయిపోతూ ఉంటారు. ఈసారి భక్తుల రద్దీ ఎలా ఉండబోతుంది హోల్ సిటీ అమ్మవారి దగ్గర? ఫుల్ ఉంటుంది మేడం ఈసారి. ఎందుకంటే ప్రత్యేకంగా బస్సులు ఫ్రీ అయిపోయింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులు ఫ్రీ పెట్టింది. బస్సుల దిక్కెళ్ళి ఈసారి మొత్తం ఎక్కడ నుండున్నా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేసుకోనికి చాలా మంది తరలి వస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందేమో కొంచెం బస్సులలో రావాలన్నా ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం రావాలన్నా ఆలోచించారు. కానీ ఈసారి బస్సులు ఫ్రీ ఉన్నాయి, అందులో స్పెషల్ బస్సులు కూడా వేసారు. ఈ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా కూడా స్పెషల్ బస్సెస్ వేస్తారు. నమ్మకం అయితే పెరుగుతుంది ఈసారి, ఖచ్చితంగా పెరుగుతుంది. రద్దీ కూడా చాలా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల నుండి మన దాని ఇక్కడ రానికే కూడా చాలా మంది చాలా స్టేట్స్ నుంచి కూడా వెళ్తారు. ఇక్కడ స్టేట్స్ ఇప్పుడు ప్రత్యేకంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు బోనాలకు. మీరంతా నమ్మకంతో చెప్పేస్తున్నారు, చాలా మంది భక్తులు వచ్చేస్తారు ఇక్కడికైతే ఈసారి అని చెప్పేసి చెప్తున్నారు. మెయిన్ గా అమ్మవారికి సంబంధించి మీరే మెయిన్ పోతరాజులు తరతరాల నుంచి కూడా, అంటే మీకు ఒక బాధ్యత ఉంది అక్కడ అమ్మవారి దగ్గర. మరి భక్తుల రద్దీ కోసం కావచ్చు, ఈ పండగ కోసం కావచ్చు, మీరేమన్నా ప్రత్యేకంగా అక్కడ చర్యలు చేపడుతున్నారా? మాది చర్యలు చేపట్టడానికే మాది ఏం లేదు మేడం, కమిటీ ఉన్నది, కమిటీ వాళ్ళు మొత్తం చూసుకుంటారు. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని వెళ్ళి రూట్ మ్యాప్స్ ఎట్లా వేయాలి, ఏంది, ఎలా బందోబస్తు ఇవ్వాలి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా అందరికీ ఫ్రీగా అయిపోయేలా చూస్తున్నాం కదా. మరి ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ పట్టించుకోకుండా మూఢనమ్మకాలని చెప్పేసి కూడా ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఫ్యాషన్స్ అంటూ కూడా ఫ్యాషన్ లైఫ్ను కూడా అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అమ్మవారికి సంబంధించి మాత్రము మరి ఇక్కడ 8 తరాలుగా కూడా మరి పోతరాజు వేషాలను అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అదే కాకుండా మళ్ళీ ఇంకా మా తరతరాలు కూడా కొనసాగిస్తూనే ఉంటాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము పోతరాజుల వేషాధారణ మాత్రము అసలు ఆపేదే లేదు. ఎందుకంటే మాకు అమ్మవారు ఇచ్చిన కటాక్షం అని కూడా మేము భావిస్తాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము, అమ్మవారి కృప వల్ల కూడా ఇలాగే ఉంటాం కాబట్టి. అందుకు ఇప్పటి వరకు జాయింట్ ఫ్యామిలీ అంటే నమ్ముతారా, ఇన్ని తరాల నుంచి కూడా జాయింట్ ఫ్యామిలీతో ఉంటూ అమ్మవారి కటాక్షం మా పైన ఉంది కాబట్టి మేము ఇంత సంతోషంగా బతకగలుగుతున్నాం. కాబట్టి మా పిల్లల తరాలు కూడా మరి పోతరాజు వేషాధారణ అనేది కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా మనతో అశ్విన్ ముదిరాజు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పటికీ కూడా ఇలాగే హ్యాపీగా వీళ్ళ లైఫ్ ఇలాగే కొనసాగాలని మన హిట్ టీవీ తరఫున కూడా కోరుకుందాము. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.